ఈ కార్తీక మాసంలో శ్రీశైల మహాక్షేత్రంలో మహారుద్ర యాగం మీ గోత్రనామాలతో నిర్వహించడం జరుగుతుంది. పాల్గొనదలిస్తే వెంటనే సంప్రదించండి. ఓం శుభంకర్యే నమః. నిఖిల శ్రేయోదాయిని సర్వకార్య సిద్ధిప్రద పరబ్రహ్మస్వరూపిణి శుభంకరీ నమోస్తుతే. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రః శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. అస్మత్ శ్రీ గురుచరణారవిందాభ్యాం నమః. శ్రీ 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 గణపతి సచ్చిదానంద సద్గురుభ్యో నమో నమః. కర్కాటక రాశి జాతకులు నవంబర్ 15 పౌర్ణమి తర్వాత అదృష్టం మరింతగా కలిసి వస్తుంది. విశేషమైనటువంటి లాభాలని పొందగలుగుతారు. శుభవార్తలని వింటారు. పేదవారి ఆరోగ్యం పట్ల మీకు ఉన్నటువంటి శ్రద్ధ సేవా రూపంలో తాహసపడుతుంది. క్షేత్ర దర్శనాలన్నీ చేస్తారు. భగవంతునికి అపారమైనటువంటి సేవ చేయటములో కర్కాటక రాశి జాతకులు ముందుంటారు. తొందరపాటుతో మాట్లాడేటువంటి కొన్ని మాటలు ఎదుట వారికి ఇబ్బంది కలిగించాయన్న విషయాన్ని గుర్తుపెట్టుకుని తస్మాత్ జాగ్రత్తగా మాట్లాడతారు. అలాగే వాహనము నడిపేటప్పుడు కానీ ఇతరుల యొక్క వాహనాలు తీసుకుని నడిపేటప్పుడు కానీ కర్కాటక రాశి జాతకులు జాగ్రత్త వహించాల్సిన అవసరం ఎంతగానో ఉంది. ఈ యొక్క పౌర్ణమి తర్వాత జీవిత భాగస్వామితో గడిపేటువంటి కొన్ని క్షణాలు అపారమైనట్టుగా ఉంటాయి. అవి మీ యొక్క జీవితంలో అభివృద్ధి పదానికి తాహసపడతాయి అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అలాగే ధర్మబద్ధమైనటువంటి కార్యాచరణకి ఈ యొక్క కర్కాటక రాశి జాతకులు ముందుంటారు. ఎక్కడ ఎవరికి కష్టం వచ్చిందన్నా సరే కన్నీరు పర్యంతం అవుతారు. చిన్న మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. చిన్న చిన్న పిల్లల మనస్తత్వం ఎలా ఉంటుందో అలా కలిగి ఉంటారు. కర్కాటక రాశి జాతకులు మీ యొక్క పిల్లల విషయంలో పౌర్ణమి తర్వాత తీసుకునేటువంటి ఒక నిర్ణయము చాలా మంచి ఫలితాలను మీకు ఇస్తుంది. మీకున్నటువంటి మంచితనముతో మీకు తెలిసినటువంటి వ్యక్తులకి ఉద్యోగ ఉపాధిని కూడా కల్పించటంలో పౌర్ణమి తర్వాత కర్కాటక రాశి జాతకులు ముందుంటారు. అలాగే శ్రీ శుభంకరీ సేవా సమితి నిర్వర్తిస్తున్నటువంటి 9వ శతరుద్రపూర్వక శతహోమ సహిత శివ పంచాయతన మహారుద్రయాగం శ్రీశైలంలో జరుగుతుంది. తప్పనిసరిగా కర్కాటక రాశి జాతకులు ఆ యాగంలో పాల్గొనండి. ఆరోగ్యవంతులు కండి. అనారోగ్యముతో వయసు పైపడిన వారు అంటే 50 సంవత్సరాల పైన ఉన్నటువంటి వారు ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాగే కుటుంబంలో తరచూ కూడా ఏదో ఒక అనారోగ్య సమస్య తిరుగుతున్నటువంటి వారు ఈ యాగంలో పాల్గొనడం ద్వారా అపారమైనటువంటి ఫలితాలని పొందగలుగుతారు. ఈశ్వరానుగ్రహం ఉంటే అన్నీ ఉన్నట్టే. శివం శాంతం జగన్నాథం లోకానుగ్రహకారకం శివమేకం పరం వందే శిఖారాయ నమో నమః. రానున్న కార్తీక మాసములో అత్యంత విశేషంగా మన శుభంకరీ సేవా సమితి నుంచి 9వ పర్యాయం మనము మహారుద్ర యాగాన్ని శ్రీశైలంలో చేసుకుంటున్నాము. వీటి యొక్క తేదీలు నవంబర్ 22వ తారీఖు శుక్రవారం నుంచి నవంబర్ 25 సోమవారం వరకు ఈ యాగము శ్రీశైల మహాక్షేత్రంలో జరుగుతుంది. అవధూత దత్తపీఠమైనటువంటి శ్రీశైల శాఖలో ఈ యొక్క యాగాన్ని మనం ఆచరణ చేసుకుంటున్నాం. చాలా విశేషముగా శతరుద్రపారాయణ శతరుద్ర హోమము ఈ శివ పంచాయతన మహారుద్రయాగంలో జరుగుతున్నాయి. అంటే 100 సార్లు రుద్రపారాయణ 100 సార్లు రుద్ర హోమము ఈ కార్తీక మాసములో మీ గోత్రనామాలతో చేయించుకునేటువంటి సౌలభ్యం కలదు.
ప్రత్యక్షంగా మీరు అక్కడికి వచ్చినట్లయితే మీ చేత కూడా రుద్రాభిషేకము, రుద్ర హోమాన్ని కూడా చేయిస్తాం. అలాగే మీ గోత్రనామాలతో చేయాలి అని అనుకున్నా మీరు సంప్రదించవచ్చు. దీనితో పాటుగా శివ పంచాయతన యాగము, మహాదేవుడైనటువంటి శివుణ్ణి ప్రధానంగా పెట్టుకుని అమ్మవారిని, గణపతిని, అలాగే విష్ణుమూర్తిని, అలాగే సూర్యనారాయణ మూర్తికి సంబంధించినటువంటి విశేషమైనటువంటి ఆరాధనలు కూడా ఈ యొక్క 4 రోజుల పాటు శ్రీశైల క్షేత్రంలో జరుగుతాయి. ముఖ్యంగా మనము ఎంత పూజ చేస్తే అంతకి 100 దాన ధర్మాలు చేయాలి అంటారు. ఆ యొక్క ప్రత్యామ్నాయముగా క్షేత్రముకి వచ్చేటువంటి భక్తులకి కానీ, సాధువులకి కానీ, సాధకులకి కానీ అన్నప్రసాదాన్ని వితరణ కూడా ఈ యాగంలో భాగంగా చేస్తున్నాం. ప్రతి ఒక్కరూ కూడా యాగంలో పాల్గొనండి. ప్రత్యక్షంగా మీరు పాల్గొదలిస్తే మీరు సంప్రదించండి. అంటే మీరు వచ్చేటువంటి వ్యవహారాన్ని బట్టి మీకు రూము అది కూడా మేము అక్కడ ఏర్పాటు చేయగలుగుతాం. పరోక్షంగా పాల్గొదలిచిన మీ యొక్క గోత్రనామ వివరాలను తెలియచేసి మీరు మీ గోత్రనామాలతో ఈ క్రతువుని ఆచరణ చేయించుకోవచ్చు. ఎంతో గొప్పగా జరిగేటువంటి కార్తీక మాసములో విశేషమైనటువంటి ఫలితాలను ఇచ్చేటువంటి రుద్రారాధనలో మీరందరూ పాల్గొనండి. ఓం నమ శివాయ. శివాయ గురవే నమః.